ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్లీజ్ ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది మా భార్యాభర్తల సమస్య. సీతను నేను గెలిపిస్తాను బాబు. సీత ఓడిపోతే ఏం చేస్తారు? ఆ పరిస్థితి రాదంటున్నాను కదా. ఒకవేళ వస్తే ఏం చేస్తారని అడుగుతున్నాను. నన్ను వదిలి సీత ఉండగలిగినా సీతను వదిలి నేను ఉండలేను. మనం ప్రేమించేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు మనకి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈ ప్రపంచంలో ఎంతమంది అలాంటి బాధపడుతున్నారో వాళ్ళందరికంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను బాబు. ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు దూరం అయ్యారా? అయ్యాను బాబు. కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యాను. ఆ బాధ అనుభవిస్తే గాని తెలీదండి. ఆ బాధ అనుభవించినప్పుడే అర్థం అవుతుంది. అనుభవిస్తున్నాను బాబు. అయిన వాళ్ళు కళ్ళెదుటే ఉన్నా వాళ్ళకేమవుతానో చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నాను. మీరు సీతని గెలిపించడానికే వచ్చారు, అది నాకు తెలుసు. కానీ రేపు జరగకూడదు జరిగితే? ఎలాంటి చెడు జరగదు బాబు. నేను హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో సీతను కూడా తప్పు పట్టకు. అసాధ్యమైన పందెం కాసి సీత పెద్ద తప్పే చేసింది. నాకు చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేసింది. ఈ తప్పుని నేను సమర్థించలేను, తన వైపు ఉండలేను, సపోర్ట్ చెయ్యలేను. బాధపడకు సీత. రామ్కు నీపై ఉన్నది ప్రేమే తప్ప కోపం కాదు. నువ్వంటే ఇష్టంతో ఎక్కడ నువ్వు దూరం అవుతావో అన్న భయంతో అలా మాట్లాడాడు. తెలుసు టీచర్, నా మీద ఉన్న బాధ్యతే మా అమ్మతో అలా మాట్లాడించిందని నేను అర్థం చేసుకున్నాను. సీత నేను విడిపోం కదా, అలాంటి పరిస్థితి రాదు కదా. నన్ను మా అమ్మను ఎవరూ విడదీయలేరు టీచర్. మా ప్రేమే నన్ను గెలిపిస్తుంది. సీత గెలవాలి, గెలిచి తీరాలి. అందుకు నేనేం చెయ్యాలి? మీకు నేను తోడున్నాను సీత. నా ప్రాణం పెట్టైనా నిన్ను గెలిపిస్తాను. రామ్ బాధపడే పరిస్థితి రానివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.